సార్ యా స్టేట్కి గవర్నమెంట్కి డిఫరెన్స్ ఏంటి సార్? ఓకే, స్టేట్ గవర్నమెంట్ మనం ఒకటే అనుకుంటాం కానీ ఒకటి కాదు. అండ్ స్టేట్ అంటే మనం తెలుగులో రాష్ట్రం అంటాం కదా, అది కూడా కాదు. స్టేట్ యొక్క యాక్చువల్ డెఫినేషన్ 1933లో మాంటెవిడియో కన్వెన్షన్లో డిఫైన్ చేశారు. సో దాంట్లో 4 క్రైటీరియా పెట్టారు. ఏదన్నా ఒక ఎంటిటీని స్టేట్గా మనం పరిగణించాలి అంటే ఇట్ హ్యాస్ టు సాటిస్ఫై 4 క్రైటీరియా. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇట్ షుడ్ హ్యావ్ ఏ డెఫినిట్ టెరిటరీ, ఒక ప్రాపర్ టెరిటరీ విత్ డిఫైన్డ్ బౌండరీస్ ఉండాలి. సెకండ్ థింగ్, పర్మనెంట్ పాపులేషన్, ఆ టెరిటరీలో పర్మనెంట్గా నివసించే సెట్ ఆఫ్ పీపుల్ ఉండాలి. మూడవది వచ్చేసి అక్కడ గవర్నమెంట్ ఉండాలి. ఇక్కడ గవర్నమెంట్ అంటే మీనింగ్ ఏంటి? సెట్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ప్రాసెసెస్ దట్ హెల్ప్ ఇన్ గవర్నింగ్, అంటే పరిపాలన చేయడానికి అవసరమయ్యే ఇన్స్టిట్యూషన్స్ మరియు ప్రాసెసెసే గవర్నమెంట్ అనమాట. లైక్ యువర్ జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, మినిస్ట్రీస్, డిపార్ట్మెంట్స్, ఇదంతా కలిపి మనం గవర్నమెంట్ అని చెప్పి అంటాం. అండ్ ఫోర్త్, ఇట్ షుడ్ హ్యావ్ సావరీనిటీ, అంటే అది వేరే కంట్రీ యొక్క అండర్లో ఉండకూడదు. దానికి కంప్లీట్ ఇండిపెండెన్స్ ఉండాలి. వాళ్ళ డొమెస్టిక్ అఫైర్స్ మరియు ఇతర దేశాలతో రిలేషన్స్ మెయింటైన్ చేయడానికి వాళ్ళకి పూర్తి స్వేచ్ఛ ఉండాలి. సో ఈ 4 క్రైటీరియా ఫుల్ఫిల్ అయితే దాన్ని స్టేట్గా పరిగణిస్తారు. సో గవర్నమెంట్ అనేది స్టేట్లో ఒక సబ్సెట్ మాత్రమే. ఓకే, థ్యాంక్ యూ సార్. యా.